మంత్రి వర్గం చీలిపోతుంది. అంతర్యుద్ధం ఈ రాజ్యానికి మంచిది కాదు. అంతర్యుద్ధమే ఇది. సంక్రాంతికి పందెం కోళ్ళ ఫైట్ కన్నా మన తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమాల ఫైటే చాలా గట్టిగా కనిపిస్తుంది, చాలా గట్టిగా వినిపిస్తుంది. ఇదే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనిపిస్తుంది. మీలో మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి చాలు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ పండ్. అండ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైప్, అంతర్యుద్ధం, ఎక్స్పెక్టేషన్స్, రియాలిటీ, కంటెంట్ అన్నీ చర్చించుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం, అన్నీ చూసుకుందాం. నాకు ఫస్ట్ మోస్ట్ హైప్డ్ అంటే అనగనగా ఒక రాజు, మన నవీన్ పోలిశెట్టి గారిది. నవీన్ పోలిశెట్టి, అడివిశేషు అండ్ నాని వీళ్ళంటే బ్రాండ్స్ అన్నమాట. పెద్ద స్టార్లు కాదు కానీ బ్రాండ్స్. ఎందుకంటే కంటెంట్ ఈజ్ ద కింగ్. సో ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ హైప్ అన్నీ వేసుకుంటే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో సెలవు అవ్వకుండా వస్తుంది అండ్ మూవీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్టిల్ నవీన్ పోలిశెట్టి ఈజ్ ద మెయిన్ సేవియర్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన కంటెంట్, సాంగ్, ప్రమోషన్స్, వాళ్ళ మైండ్ సెట్, ఆ మూవీ దింపడం కానీ అన్నీ పీక్స్లో ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ అంటే అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి గారిది. చాలా బాగుంది. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అది పెడుతున్నా. ఏమైనా నెగిటివ్ ఉంటే మన చింటూ అన్న, మన నాగవంశీ గారు ఈయన ఏమైనా ఓవర్ మాట్లాడి నెగిటివ్ చేయడం తప్పించి ఆ మూవీకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ నాకైతే. సెకండ్ భర్త మహాజన్లకు విజ్ఞప్తి, రవితేజ గారి మూవీ. షాక్ అయ్యారా? నేను షాక్ అయినా. యాక్చువల్లీ ఈ మూవీ నుంచి వెళ్ళి దీన్ని మీరు సైలెంట్గా లైట్ తీసుకుంటారు కానీ ఫస్ట్ సైలెంట్గా ఉంటుంది. ఆ వైన్ వేసుకున్న తర్వాత ప్రళయంలో బూమ్ అంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో నుంచి వెళ్ళి వచ్చిన టీజర్ బాగుంది, నాకు నచ్చింది. 3 సాంగ్లు 3 అసలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. 3 సాంగ్లు చాట్ బస్టర్. ఒక ఐటెం సాంగ్ బాగా క్లిక్ అయింది, ఇంకా ట్రెండింగ్లో కూడా ఉంది, నిన్ననే రిలీజ్ అయ్యి. వామ్మో వాయో ఒల్లింగలో ఈ సాంగ్ బాగా క్లిక్ అయిపోయింది అండ్ చాట్ బస్టర్ అయిపోయింది. బాగా వినిపిస్తుంది నేను బయటికి పోయినా కూడా. అండ్ సెకండ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేని అని ఈ సాంగ్ కూడా బాగా క్లిక్ అయిపోయింది. అండ్ థర్డ్ సాంగ్ కూడా బాగా క్లిక్ అయిపోయింది. మొత్తం 3 సాంగ్లు బాగా క్లిక్ అయిపోయినాయి. మంచి బజ్ ఉంది. టీజర్ బాగుంది. ట్రైలర్ ఇంకా రాలేదు. ట్రైలర్ రాజాసాబ్కి ముందు రిలీజ్ చేస్తారు. సో అప్పటికి నేను ఈ వీడియో చేయలేను. రాజాసాబ్కి ముందు చేయాలి కాబట్టి ఇప్పుడు చేస్తున్నా. అండ్ ఇది సెకండ్ ప్రయారిటీ. ఇంకా ట్రైలర్ చూడుకుని టీజర్ చూసి సాంగ్స్ చూసి నేనైతే సెకండ్లో వేసుకుంటాను. నాకైతే మంచి హైప్ ఉంది. ఎందుకంటే రవితేజ గారి నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. షెడ్కి పోయే మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ షెడ్కి పోయే గార్బేజ్ నుంచి కూడా మంచి కంటెంట్ నాకు కనిపిస్తుంది, నాకు వినిపిస్తుంది, నేను చూడగలుగుతున్నా. సో ఇది సెకండ్. అండ్ థర్డ్ అంటే రాజాసాబ్కి ఫస్ట్ నెగిటివ్ హైపు, డెడ్ స్లీప్ బుకింగ్స్ అన్నీ ఉన్నాయి. ఒక్క సెకండ్ ట్రైలర్తో మొత్తం రివర్స్ అయిపోయింది. అన్ని చోట్ల పికప్ అయిపోయింది. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఒక సాంగ్ 2 సాంగ్స్ తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ క్లిక్ అయిపోయినాయి. నిన్న వచ్చిన సాంగ్ కూడా చాలా బాగుంది, 3 అమ్మాయిలతో ఐటమ్ సాంగ్. అండ్ చాలా హైప్ ఉంది అనుకోండి. ఆ సాంగ్ వేరే ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే. సో రాజాసాబ్ని నేను థర్డ్లో పెడుతున్నా. రాజాసాబ్లో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మన ప్రభాస్ గారు పాజిటివ్, దీన్ని లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది. అంత బాగుంది. ఈ మూవీకి ఏమైనా నెగిటివ్ అనుకుంటే నాకెందుకో మారుతి గారు టేకింగ్ ఒకటి, రాజసాబ్ 2 అంట, ఇవి రెండే నెగిటివ్గా అనిపిస్తున్నాయి నాకైతే. అండ్ మూవీ అయితే థర్డ్ ఆర్డర్. ఇవి రెండేమన్నా చేస్తే ఇక నా చేతుల్లో ఉండదు, అంత దేవుడి చేతిలోనే ఉంటుంది. సో ఇది థర్డ్. అండ్ ఫోర్త్ మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ ట్రైలర్ నిన్నే వచ్చింది, నాకు బాగా నచ్చింది. అంటే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఈయన అనిల్ రావిపూడి మూవీస్ అంటే. సో దాన్ని కొంచెం మించి కొంచెం బాగుంది. దీన్ని ఫోర్స్లో పెట్టిన ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి. చిరంజీవి గారి అట్లీస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మిడ్ చిరంజీవి. అంటే నాకు వింటేజ్ కూడా అవసరం లేదు, నార్మల్ చిరంజీవి ఉంటే చాలు, క్రింజ్ చేయకుండా. మన లాస్ట్ మూవీస్ అని క్రింజ్ ట్రోల్ స్టఫ్ ఇచ్చారు. ఆ చిరంజీవి గారిని కొంచెం బెటర్ చిరంజీవి గారు వస్తే చాలు. నేను మాత్రం దీనికి ఇంతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, నన్ను ఎంటర్టైన్ చేస్తే చాలు. సాంగ్స్ అంతా బాగున్నాయి. క్రింజ్ మాత్రం పెట్టుకొని, క్రింజ్ పెడితే ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను ట్రోల్ చేయడం. ఫస్ట్ నేనే రివ్యూ ఇస్తాను. క్రింజ్ పెడితే నాకు అసలు క్రింజ్ నచ్చదు. అనిల్ రావిపూడి గారు. ఇదైతే సాంగ్స్ బాగున్నాయి. మీసాల పిల్ల, శశిరేఖ బాగుంది సాంగ్స్. అండ్ వెంకీ గారిది బాగుంది. వెంకీ గారిది ఫోర్స్డ్ క్యామే కాకుండా కొంచెం మంచి పెడితే బాగుంటుంది. మనశంకర్ వరప్రసాద్ గారు, మీరు థియేటర్కి పండక్కి రండి, నేను వస్తా, చూసుకుందాం ఎట్లుంటుందో మూవీ అయితే. నేనైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, డిసప్పాయింట్ చేయకండి. ఈసారి మంచి విందు ఇస్తారని కోరుకుంటున్నా. లాస్ట్ చిరంజీవి గారి ఫుల్ సాటిస్ఫైడ్ మూవీ అంటే శంకరాద ఎంబీబీఎస్. అప్పటి నేను ఉన్నానులే, నాకు తెలియదు, చిన్న పిల్లగాడిని. అంటే నేను విన్న ప్రకారం అది మంచి సాటిస్ఫైడ్ మూవీ. దాని తర్వాత వాల్తేరు వీరయ్య 2-3 వచ్చినాయి కానీ ఆ రేంజ్ సాటిస్ఫై అయితే అవ్వలేదు. నేను కూడా అవ్వలేను. ఆ రేంజ్ సాటిస్ఫాక్షన్ ఇస్తే మాత్రం పొంగల్ విన్నర్. మీడియం సాటిస్ఫాక్షన్ ఇచ్చినా కూడా పొంగల్ విన్నర్ అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ని ఎట్లయినా పుల్ చేస్తారు, లోపల లాగేసుకుంటారు, ఎలాంటి కంటెంట్ అయినా రుద్ది పడేస్తారు. మనశంకర్ వరప్రసాద్ గారు నాకు 4th ఆప్షన్. అండ్ 5th జననాయకన్. యాక్చువల్లీ నేను భగవంత్ కేసరి చూడలేదు. యాక్చువల్లీ తెలుగు మూవీ కాదు, అంతర్యుద్ధం అంటే మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగేది.
కానీ నేను దీన్ని యాడ్ చేయదలుచుకోలే. కానీ ఎందుకు యాడ్ చేస్తున్నా దిల్ రాజు గారి కోసమే. దాన్ని తీసుకొచ్చి అంతర్యుద్ధం మధ్యలో కలిపి అందులో వదిలేసారు అనమాట. స్క్రీన్స్ లాగేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇందులో వదిలేసారు, మీరు కొట్టుకుదామని అని చెప్పి. సో ఇప్పుడు ఇది కూడా స్క్రీన్ల కోసం కొట్టుకుంటారు. సో దీన్ని కూడా అంతర్యుద్ధంలో యాడ్ చేసిన. సో జననాయకన్ 5th ఆప్షన్ నాకైతే. ట్రైలర్ బాగుంది. నేను భగవంత్ కేసరి చూడలేదు, తలపతి గారి మూవీస్ నేను చూస్తా. స్టిల్ 5th ప్లేస్లో పెట్టినా అంటే ఆ ట్రైలర్ని కాపీ పేస్ట్ చేసారు, స్టోరీని కాపీ పేస్ట్ చేసారు. బాలకృష్ణ గారి స్వాగ్, డైలాగ్ డెలివరీ ఎక్కడ మ్యాచ్ అవుతలేదు తలపతి గారికి. ఒరిజినల్ దానికి కంపారిజన్ ఉంటుంది ఎప్పటికైనా. సో అది మాత్రం కర్జే ఈ మూవీకి. సో ఈ కర్జ్ వల్ల దీన్ని 5th ప్లేస్లో పెట్టిన. ట్రైలర్ చూస్తుంటే ఎప్పటికైనా భగవంత్ కేసరితో కంపేర్ చేస్తే ఇది సెకండ్ వెనకబడిపోతుంది కాబట్టి. సో ఇది 5th ఆప్షన్ నాకు. సో ఇది అంతర్యుద్ధం ఎక్స్పెక్టేషన్ రియాలిటీ. నేనైతే కంటెంట్ బ్లాక్ బాస్టర్, కంటెంట్ బ్లాక్ బాస్టర్ అంటే అనగనగా ఒక రాజు అవుతుంది అనుకుంటున్నా. సర్ప్రైజ్ బ్లాక్ బాస్టర్, సర్ప్రైజ్ హిట్ అంటే రవితేజ గారి మూవీ భరత మహాజన్ల విజ్ఞప్తి అవుతుంది అనుకుంటున్నా. అండ్ థర్డ్ రాజాసాబ్ మిక్స్ టాక్తో హిట్ అయిపోయి ఆయన బాక్స్ ఆఫీస్కి కలెక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ రాజాసాబ్ కూడా మిక్స్ టాక్తో పాజిటివ్ టాక్తో వెళ్ళిపోదు అనుకుంటున్నా. అండ్ మన శంకరవర ప్రసాద్ గారికి అయితే ఎంఎస్వి అయితే అది ఎలా టాక్ వచ్చినా రుద్దేస్తారు, బాగానే ఉంటుంది, అది కూడా హిట్ అయిపోద్ది. నారినార్ నడుమురారు అయితే నేను 6లో వేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ట్రైలర్ ఏ కంటెంట్ పెద్దగా అంతే నాకు పెద్దగా ఎక్కలేదు. సో యాక్చువల్లీ నేను శరవణంద్ గారి మూవీస్ చూస్తా, కానీ నాకు అంత పెద్దగా ఎక్కలేదు. సో అంత బాక్స్ ఆఫీస్ స్టామినా అంత పక్కన పెట్టిన కంటెంట్ కూడా నార్మల్గా అనిపిస్తుంది. సో నారినార్ నడుమురారి 6th ప్లేస్లో వేస్తున్నా. అండ్ దీని ట్రైలర్ వచ్చాక మాట్లాడుకున్నాం ట్రైలర్ రివ్యూలో. ఇప్పటికైతే 6th ప్లేస్లో ఉంది. నారినార్ నడుమురారి అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, మరి హిట్ అయితే ఫ్లాప్ అయితే నాకు లేదు. జననాయకన్ అయితే అన్ని లాస్ట్ మూవీ ఫేర్వెల్ మూవీ, లాస్ట్ డ్యాన్స్ ఎట్లయినా కూడా కొంచెం ఎమోషనల్, కొంచెం పాజిటివ్, కొంచెం సింపతి, అంటే అంత సింపతి అంటే పాజిటివ్ నెగిటివ్ వేలో కాదు, పాజిటివ్ వేలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి జననాయకన్ని ఎగ్జామ్షన్ చేసినా కూడా అది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మన టాలీవుడ్ వాళ్ళే చూస్తారు, ఎట్లయినా రుద్దేస్తారు ఆ మూవీని కూడా. సో ఇది మన పొంగల్కి ఎక్స్పెక్టేషన్స్. ప్రయారిటీ ఆర్డర్ చూద్దాం. దీని తర్వాత నేను ప్రతిదానికి రివ్యూ ఇస్తాను, ప్రతిదానికి ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను, ఏది ఎందుకు చూడాలని ప్రతిదీ ఇది మంచి క్షుణ్ణంగా క్లుప్తంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పొంగల్ అంతర్యుద్ధం స్టోరీ రివ్యూ అనాలిసిస్. చూస్తుండండి, ప్రతి రివ్యూ ఆన్ టైంలో అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. చూసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరున్నారు నాకు తెలుసు, మీరు చేస్తారు సబ్స్క్రైబ్, నాకు తెలుసు, అది ఉన్నారు నాకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. హ్యాపీ వీక్ డేస్.